శుభం తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని కొద్ది మాటలు మనం ధ్యానించుకుందాము. మరి మొదటి పేతురు 4వ అధ్యాయము 1-2 వచనాల్లో చూసుకున్నట్లయితే, క్రీస్తు శరీర విషయంలో శ్రమపడిన గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయంలో శ్రమపడినవాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇక అనేమీ లేక ఉండేను. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎంత చక్కని వాక్యము, ఎంత చక్కని మరి దేవుడిచ్చిన ఈ మాటలను మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాము. క్రీస్తు శరీర విషయంలో శ్రమపడేను. దేవుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శరీరధారిగా, తండ్రి అయిన దేవుడు శరీరధారిగా ఈ లోకంలోనికి వచ్చి శరీర విషయంలో శ్రమపడేను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకోవాలి. మనం